హాయ్ గాయ్స్, నేను మీ హారిక. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే ఈ వ్లాగ్ వచ్చేసి దేని గురించి అంటే ఇలాగే ఏంటో అనుకుంటున్నారా, మహాకుంభమేళం వెళ్ళే ఛాన్స్ వచ్చిందండి. మాకు కూడా భాగ్యం కలిగింది. వాస్తవంగా వెళ్ళాలనుకుంటే కొంతమందికి సాధ్యం కాదు అండి, అంటే ఏ రకంగా డ్రాప్ అవుతారు. కానీ మనకు వెళ్ళే ఛాన్స్ వచ్చింది. ఇంకా చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా రారనుకున్నారు, కానీ వాళ్ళకు కూడా వీలు చేసుకొని వాళ్ళకు కూడా 144 yearsకి వస్తుంది. మళ్ళీ ఎవరు ఉంటాము పోతాము తెలియదు కాబట్టి అందరం కూడా చూడాలన్న ఉద్దేశంతో మేము ఇంకా ప్లాన్ చేసుకున్నామండి. మా కారులోనే వెళ్తున్నాము. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఒక ఫ్యామిలీ, మేము, మా అమ్మ, మాతో పాటు అలా ఇంకా ఇదంతా లగేజ్ ఇలా పెట్టుకున్నామండి. ఇవన్నీ కూడా అంటే చెద్దర్లు ఇవి ఒక అంటే కార్లో కూర్చున్నప్పుడు మనము ఇవి డీమార్ట్లో తీసుకున్నాం కదా, కార్లో కూర్చున్నప్పుడు వేసుకోవచ్చు, కింద కప్పుకోవచ్చు. ఏసీ ఎక్కువ ఉంటే నాకు యాక్చువల్లీ పడదండి, ఏసీ మొత్తం ఫుల్ వామిటింగ్ వస్తుంది. ఇంకా ఫుల్ ఏసీ పెట్టుకుంటా ఆరసం కప్పుకుంటాం మళ్ళీ ఇక్కడ వరకు అలా. మళ్ళీ ఏంటంటే మా ఆయన ఇది కట్టుకొని అక్కడ నడుస్తాడట. అలాగే ఇవేమో పెద్ద పాపకు డ్రెస్సులు అన్నీ కూడా కొత్తవి అండి, కొత్తవి తీసుకొచ్చిన. ఇవి కూడా చిన్న పాప ఇవి వచ్చేసి నేనేమో మొన్న అదేంటి కుట్టించుకున్న సారీ టైప్ డ్రెస్ అన్న చూడండి, ఇదే అది. అలాగే దీనికి సెట్ అంటే నేను కంపల్సరీ ఇట్లా వేసుకుంటాను, కమ్మలు గాజులు ఇంతే, ఇంకెక్కువ కాదు కానీ అలా. ఇది డ్రెస్ ఒక డ్రెస్. అలాగే నేను డ్రెస్ పెట్టుకోవచ్చు కంపల్సరీ వాడతా అండి లోపల. ఇది ఒక డ్రెస్, ఇవి మనం జూడియోలో తీసుకున్నా కదా. ఇది ఒక డ్రెస్ కూడా, ఇది 3 వచ్చిందండి, ప్యాంట్ చున్నీ టాప్. ఇది 6 తీసుకున్నది. ఒక నైట్ డ్రెస్ నార్మల్. అలాగే హ్యాండ్ బ్యాగ్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటా. ఇవి వచ్చేసి కంపల్సరీ హార్డ్ డిస్క్ పవర్ బ్యాంకులు, అంటే మనకు ఛార్జింగ్ అయిపోతుంది ఎలాగో. మన కార్లో ఎక్కడ పెట్టుకుంటాం మనం అంత ఇబ్బంది అన్నట్టు. ఇది మైకు, ఎక్కడైనా వీడియో వేయడానికి అవుతుంది నాకు. అలాగే ఇది సెల్ఫీ స్టిక్ లాగా, అంటే మనం చేతిలో పట్టుకొని ఒకవేళ ఎవరు అన్నప్పుడు నేను పట్టుకొని నేను వేసుకోవాలి అట్లా అన్నట్టు. అలాగే ఇవి సింపుల్ అండి, ఇక ఈ కోమ్స్ ఎలా ఉన్నాయి, ఫేస్ వాష్ వీలైన దగ్గర ఒకవేళ పెట్టుకుంటే, క్రీము, ఇది బాడీ లోషన్. అలాగే ఫస్ట్ ఇది నివ్వ పెట్టుకొని ఇది పెట్టుకోవాలి ఫేస్కి అట్లా. ఇంకా చిన్న సెంట్ బాటిల్, ఒక చిన్న క్యూట్ మిర్రర్, మన లేడీస్కి సంబంధించినవండి లిప్స్టిక్స్, అంటే కొంచెం ఫేస్ మంచిగా రావడం కోసం లిప్స్టిక్స్ అండి. అలాగే ఫోన్కి కవర్సు, ఈ చార్జర్ వైర్లు కంపల్సరీ ఉండాల్సిందే. ఇది ఒకటి తుడుచుకోవడానికి అంతే. ఇది వచ్చేసి నాప్కిన్ అండి, అంతే, ఇంకా ఏం లేదు. ఇంతే సింపుల్గా. ఇంకా ఇది ఒకటి చూపిస్తాను మీకు. ఇది ఏంటిదంటే మా ఆయనకి నేను గిఫ్ట్ లాగా తీసుకున్నా. మేకప్ బాక్స్ లాగా చూపిస్తాను అనుకుంటున్నా, కాదండి. మా ఆయన షుగర్ టాబ్లెట్స్ అవి పెట్టుకుంటారు కదా, పెట్టుకోవడానికి కోసం అటు ఇటు ట్రావెల్ చేస్తారు కదా, పెట్టుకుంటారని తీసుకున్నా. చూద్దాం మా ఆయన నచ్చుతుందో లేదో తెలియదు అలా. ఇందులో వచ్చేసి చూపిస్తారు, ఇది కెమెరా అనుకుంటారా, ఫోటోలు దించేది కాదండి, కప్పు. కొంతమంది తెలిసి ఉంటుంది కానీ గ్లాసు, అంటే మనం ట్రై చేసినప్పుడు మనం బాటిల్తో తాగడం కన్నా ఇది బెటర్ కదా. అంటే మా ఆయన నాకు ఆప్షన్ తాగడానికి ఒక బాటిల్ పెట్టుకున్నా అంతే అండి. వేరే వాళ్ళు వాటర్ ఏమన్నారు దానికోసం. ఇంకా ఫేస్లు బ్రష్ అంతే, ఏం లేదు. షాంపులు ఏదైనా ఆగిన దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇంతే అండి. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటా అండి. అంటే ఎక్కడెక్కడ ఆగుతున్నది అంతా కూడా వీడియో తీసుకొని మనం మొత్తం మళ్ళీ ఫుల్ వీడియో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, కింద క్యాబ్ వెయిట్ చేస్తుంది. 9:30 అవుతుంది ఆల్రెడీ. ఇవేమో చిన్న పాప 2 బ్యాగులు, బట్టల బ్యాగ్ అది ఒకటి. ఇవేమో పెద్ద పాప వచ్చింది ఇప్పుడే కాలేజ్ నుంచి, ఇది ఆమె. ఇవేమో నా హ్యాండ్ బ్యాగు, ఫోన్లు గీళ్ళు, బ్రష్లు గీసులు ఉంటాయి, ఇలా నా బట్టలు. అలాగే సరే ఇలా ఇందులో వచ్చేసి బ్రష్లు అన్ని సంబంధించినవి. ఇందులో అందరికి యూజ్ అయ్యేవి ఐటమ్స్, అంటే నా బ్యాగ్ అనుకుంటారు కదా. నా ఓన్లీ 2, చిన్నదాని 2, పెద్దదాని 2. ఇవేమో ఓన్లీ చెద్దర్లు, ఇంకా అదే మెత్తవి. ఇవి 6 పెట్టేవి అంతే, అంటే ఇలాగే పెద్ద వస్తున్నాయి అనుకుంటారు. ఇంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లగేజ్. ఇక్కడ పెద్ద పాప, మా చిన్న పాప పెద్ద పాపను ఎక్కిరిస్తుంది. ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు. కాదు యాక్టింగ్ చేస్తారు. హైదరాబాద్ కార్లో మేము పోతున్నాం టూరు. లెఫ్ట్ ఆర్మూర్ వచ్చేస్తుంది. మామిడిపల్లి రోడ్ మలుగుతున్నాము. 12:05 అవుతుందండి AM. ఇప్పుడు వచ్చేసి వేర్ ఆర్ యూ గోయింగ్? మా ఆయనకు గిఫ్ట్ ఇది. టాబ్లెట్స్ పెట్టుకుంటాడు అలా. అట్లా నువ్వు ఆగు కదా.
ఇంక మంచి సూట్ కేసులు వేస్తే ఫోన్ పంపమని. పప్పు ఆర్డరు అందులోనేమో లోపల బ్యాంకుది ఉంది చూడు. పాప స్వీట్ అసలు తినలేదు. ఇప్పుడు ప్రసాదం ఇప్పటివరకు తినలేదు. ఇప్పుడు 12:30 ఏంకి తింటుంది. హాయ్ గైస్, ఇందాక హైదరాబాద్ ఉన్నా, ఇప్పుడు ఇక్కడ వెళ్ళిన ఆర్మూర్లో. ఇక్కడ మా ఆయన ఉన్నాడు, ఇంకా మేమందరం, మా అమ్మ అక్కడ కూర్చుంది, పెద్ద పాప చిన్న పాప, ఇంకా అన్నయ్య వేరే వారి ఇద్దరు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా అందరం కూడా కుంభమేళానికి ఇప్పుడు బయలుదేరాం అనుకుంటున్నాము. టైము ఎగ్జాక్ట్లీ 12:30 AM అవుతుంది. ఇంకా అన్నీ అక్కడ నుంచి బయలుదేరుతున్నాం. పాపలు ఫేస్ చూపించడానికి ఇలా చేస్తున్నారు. ఫేస్ చూపించారు వాళ్ళు, ఎందుకంటే మా పాపలు బ్లాక్ కలర్ ఉన్నారు కాబట్టి. అన్నయ్య వాళ్ళు 2 బ్యాగులు పట్టుకొని వీళ్ళే ఇలా పెట్టి గోవిందా గోవిందా. ఎగ్జాక్ట్లీ 1:10 అవుతుందా? ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఓం నమ శివాయ. అన్ని దేవుళ్ళు ఇక్కడ ఓం నమ శివాయట. లైటేనా చూడు, లైట్ మంచిగా. వీళ్ళు శివుని తలుచుకుంటారు, ఇద్దరు భక్తులు. ఇక్కడ మా చిన్న పాప అయితే నన్ను లేవమంటుంది. ఓకే, పెద్ద పాప ఎప్పుడు ఫేస్ చూపించదట. తర్వాత అయోధ్య, తర్వాత కుంభమేళ అని చెప్తున్నా. ఎట్లా అంటే ఇప్పుడు మనకు జర్నీ మనం పోయేసరికి ఆల్మోస్ట్ ఎంత, ఏ టైం వరకు 12 అంటే రేపు పొద్దున 12, ఈ టైం 12 అంటే 24 గంటలు, అంటే ఒక 5-6 గంటల ముందు, అంతే కదా. సాయంత్రం 6 గంటల వరకు ముడతాం ఇంచుమించు. అందరికి పప్ప చేతులు పట్టుకుని వచ్చింది, దానికి నొస్తలేదేమో పట్టుకున్నది. వెనక కూర్చుంది కదా, ముందర కూర్చున్నాడు. అట్లా షాపులు కానీ షర్ట్లు పుట్టిల్లు ఇప్పుడు 6:43 AM అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి. మొత్తం తింపులు ఉన్నది రోడ్డు. మొత్తం గుట్టని చీల్చి ఇట్లా వేసిరట. మొత్తం రోడ్ వేసిరు. ఇంత నీట్గా ఉంది. కానీ ఒక గేమ్ లోపల అది ఉంటాడు, దాని పేరు పేరు అర్జునుడు పోతాడు, అభిమానులు పోతాడు లోపల. పద్మవ్యూహమా అట్లుంది. ఈ విజయ్ అన్నయ్యనే, ఈయనకు కార్ డ్రైవింగ్ అంటే కొత్త, అలా స్టార్టింగ్ కొన్నప్పుడట ఈయన ఎప్పుడు చెప్తాడు ఆ విషయాన్ని. మీరు హైదరాబాద్ దాకా వచ్చిరట అప్పుడు. అదే గురువు కారు ఇచ్చి నేను నడుపుకోరండి అని చెప్పి చెప్పిండట. ఈయన చూసి అదే ఎప్పుడు గుర్తు చేస్తాడు. ఇంకా ఇప్పుడు అలా గురువుతో వస్తాడు. అంటే గురువు మంచిగా నడుపుతున్నాడా, శిష్యుడు మంచిగా నడుపుతున్నాడా, వీళ్ళు ఆడియన్స్ ఎక్కిన వాళ్ళు చెప్పాలా కదా. చిన్న పాప స్టైల్స్ కొడుతున్నదట. చిన్న పాప మాత్రము అలా పప్ప ఒకలాగా ట్రీట్ చేస్తుంది, నన్ను ఒకలాగా ట్రీట్ చేస్తుంది. క్రిమినల్ బాగా. ఇక్కడైతే పెట్రోల్ బంక్ దగ్గర ఇప్పుడే ఆగినాం. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? మా అమ్మ కార్లోకి వెళ్ళి దిగుడే బ్రష్ వేసుకొని వస్తుంది లోపలికి వెళ్ళి. ప్రైజ్ కొట్టిద్దామని ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ ఆపాము ఇంకా పెట్రోల్ బంక్లో. ఫస్ట్ ఇప్పుడు బ్రష్ వేసుకొని ఇంకా నీళ్ళు తాగడము. ఇక్కడ కూడా ఏ ఊరు, జోబల్పూర్ రోడ్ బైపాస్. వేరే వెహికల్ కూడా ఆపుకున్నారు, టూర్ పోయేటోళ్ళే అక్కడికి. పడుకున్నారట. నేనే గురువు. ఇక్కడ మేము పెట్రోల్ బంక్ దగ్గర ఆగాం. చలి అయితే టూ మచ్ ఉన్నది. మేము 1:10 బయలుదేరాం. ఇప్పుడు 7:20 సంథింగ్ ఎంత అవుతుంది. సియోని అట ఈ ప్లేస్ లో ఆగాం ప్రజెంట్ అయితే. చాలి మట్టుకు అబ్బో అంటే ఇది వచ్చేసి జియో ఫైబర్ నెట్ లెక్క ఎట్లున్నా చూడండి. జియో పెట్రోల్ బంక్. ఇక్కడ పెట్రోల్ తక్కువ రేటు ఉందట ఎంపీలో, తెలంగాణలో ఎక్కువ.
మా ఆయన అంటున్నాడు, చెప్పు ఒకసారి మళ్ళా. ఇప్పుడు మోక్షం వచ్చింది, శివుడి అగ్ని లేదు, సీమ కూడా ఉంటుంది. శివుడు మీకు దర్శనం ఇచ్చేది ఇప్పటిదాకా లేదు కాబట్టి ఇప్పటిదాకా రాలేదు మీరు. అదే అవకాశం ఆకాశం మా అమ్మ అంటుంది. ఒక టోల్ గేట్ ఏదో ఇది, పోయొచ్చిరా ఇల్లాడ. స్వెటర్ వేసుకున్నారు పప్ప కదా, ఇక మేమల కూడా వస్తుంది. వాళ్ళేమో బ్రష్ తోముకోవడానికి పోయారు, ఇక్కడేమో టిఫిన్ చేస్తారట. ఇక్కడ హోటల్ లాగినాం ఏదో తినడానికి. ఇంకా ఇక్కడ అన్ని వెహికల్స్ ఉన్నాయి, టూర్ మొత్తం టోటల్. ఇక్కడ ఉంటాయి టోటల్. ఇక్కడ వెనక ఇస్తుర్రు పూరీలు, మా కోసం హెల్ప్ చేస్తుర్రు. అన్నయ్య విజయ్ అన్నయ్య అదే అదే మా అమ్మకి ఆల్రెడీ తెచ్చిర్రు. పెట్టుకున్నావు ఎట్లా పెట్టుకున్నావు మొత్తం ప్లానింగ్, మొత్తం మంచం మీద చేరు అన్ని మంచిగా రెడీ పెట్టుకున్నావు. వీడు నాకు వచ్చింది అదే తినవుతున్నాడు. కింద పెట్టుకోమంటే పూరి తింటున్నాం ఇక్కడ కొంచెం బెటర్. అయితే మా హాస్టల్ ఫుడ్ మంచిది అని ఒక్కళ్ళు అంటారు, మా స్కూల్ ఫుడ్ మంచిదని ఒక్కళ్ళు అంటారు. ఇదంతా ఘోరంగా ఉందట. అంటే దీని విలువ తెలుస్తుంది ఇప్పుడు, ఆ విలువ అక్కడి విలువ ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళకు. ఈ చాయ్ దా కూడా అలవాటు పోదు మనకి, కాకపోతే ఇంట్లో ఊహించుకున్నా. మా అమ్మ లడ్డూలు తయారు చేసింది టూర్ హోమ్కు. ఇక అది ఇచ్చేస్తుంది ఏమన్నా ఇంకా ఇస్తుంది. నాకు అద్దరే చెప్తుంది, ఇక్కడ పడిపోతుంది మళ్ళీ కార్లో. ఇంకా ఇసహం తింటి ఇప్పటికైతే నాకు అద్దు. మాది ప్లానింగ్ లేదు యాక్చువల్లీ. ఫస్ట్ అయితే మేము ప్రయాగరాజ్ అనుకున్నాము, కుంభమేళం అనుకున్నాము, కానీ మళ్ళీ కాశీ అన్నారు. ఇప్పుడే మా ఆయన నా పర్మిషన్ తీసుకున్నట్ట తీసుకుపోతారట. హోమ్ మినిస్టర్స్ అంటే వీళ్ళు చెప్తలేరు కదా మరి. మెయిన్ హోమ్ మినిస్టర్ వాళ్ళు రాత్రి పూట అయితే మళ్ళీ ఏం కాని రావు. ఇక్కడ కేరళలో ఉన్నట్టు అక్కడక్కడ ఒక ఇల్లు అన్నాడు. అయితే చూస్తున్నాడు, ఇల్లు కనిపించలేదు. ఈ రోడ్ కూడా ఎట్లా ఊగుతుందో అంటే అంత ఘోరంగా ఉంది, ఫోన్ కూడా ఊగుతుంది. అందుకే గుట్ట కూడా స్మూత్గా ఉంది చూడండి. అక్కడ అక్కడ వచ్చేసి అయితే అవి ఇల్లు కాదు, వేరే. ఇక ఓ ఒకటి గమనించావా, ఇవాళ 7th, మనం 7 మెంబర్స్, 7 గంటలు 7 మంచిగా వచ్చింది కదా. అటు సైడ్ మాత్రం మొత్తం ఆవాలు గోధుమలు అవే వండిస్తారు. పంట అంతా కూడా ఎల్లో కలర్ అంతా కూడా ఆవాలది. వాళ్ళు అలాగే రైస్ ఎక్కువ ఉండదు, చపాతీలే మొత్తం తినడం ఎక్కువ. బొమ్మలు క్యూట్ క్యూట్ ఉన్నాయి అన్ని. చదువుకున్న వాళ్ళు కూడా సందాసం అయిపోయారు. కనిపిస్తుంది కదా, తెలుగు అంతా రెగ్యులర్ గా చదవం కదా, అట్లా అంటున్నా అనుకుంటాం. అప్పుడు కలుపుకోవాలి, 2 కలుపుకొని చదవాలి. ఈ వెహికల్ అన్ని కూడా అక్కడికి వెళ్ళేవి అంతేనా? ఇవన్నీ అంటే దానికి ఏమైనా వేసుకోవచ్చు. చాలా వెహికల్ వెళ్తూనే ఉన్నాయి. హోటళ్లలో కూడా చూడండి అన్ని వెళ్ళటి. రోడ్లు వచ్చినాము అట్లా బీఎస్ఎల్ అటు కాదా, అంటే రోడ్ ఇటు అనుకుంటే వచ్చేసినాను. ఇక ఆటోనే మళ్ళీ వాపస్ వస్తున్నాను. అలా రెస్టారెంట్ కాబట్టి నేను తిరిగి మాట్లాడుతున్నాను. మా బస్సుకి పెళ్ళి ఉన్నది. ఇక ఇరిగేషన్ ఎడికి రావద్దే చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకుని కారాలు పెట్టేసారు, మంచి ఫుడ్ పెట్టిర్రు, తినేసి వచ్చినాం. ఇక మామూలుగా
ఉంటాయి ఇక మంచి అటు సైడ్ వెహికల్ మొత్తం ఆగినాయి చూడండి, ఎన్నిగనం ఉన్నాయి ఇగో ఆడేడ టోల్ గేట్ గురించి ఇదంతా ఆగినాయి. మళ్ళీ ఒక హోటల్లో ఆగినాం ఫుడ్ తినడం కోసం, మధ్యాహ్నం కోసం. తినేసి పోతూనే ఉండాలి, టైమింగ్ అన్నయ్య చేస్తున్నాడు కదా. చూడడానికి అయితే బాగుంది, వెహికల్ కూడా చాలా ఉన్నాయి, కానీ ఫుడ్ ఎలా ఉందో చూడాలి. ఎలా ఉన్నా తప్పదు కదా తినడం మట్టుకు. ఇక 2 days అయితే కడుపు నింపుకోవాలి ఇక ఇలా చూస్తారు. నేనేం తీస్తలే, ఇంత ఫుల్ అయిపోయారు కూర్చోడానికి. ఫుడ్ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు వచ్చింది కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సిందే. అంత లేట్ తీసుకొస్తారు. ఇట్లనే ఉన్నాయి, చప్పగా ఉన్నాయి. అనేది కానీ బాగుంది. కానీ ఎక్కువ అవుతాడు క్వాంటిటీ, అది 0 రైస్. ఇక నాకు ఫుల్. చిన్న పాప పెద్దదాని మీద పడుకుంది, అయితే తీస్తుంది. ఇంకా అట్లా ప్రేమగా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా, కానీ ఎక్కువ శత్రువులాగానే ఉంటారు ఇప్పటి పిల్లలు. వెళ్తలేనట్టు తినేసి బయలుదేరితే ఇక్కడికి 7:30 వరకు వచ్చినాము. మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు సంగం మనకు 15 కిలోమీటర్లు ఉంది అక్కడ వరకు వెళ్ళాలంటే. కానీ మళ్ళీ అక్కడికి టైం పడుతుంది కదా, ఎన్ని గంటలు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రాఫిక్లో ఉన్నాము. ఇది పోలీసులు వేరే సైడ్ మలుపుతారు ఇప్పుడు. ఇంకా అటు వెళ్ళాలి ఇక కొంతసేపు అయితే, మస్తు సేపు అయితే వెయిట్ చేసినాం ఇక్కడ. ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్లో ఉన్నాము. ప్రయాగరాజ్కి ఇంకొక 10-15 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాము, కానీ ఇక్కడ 1 hour టైం పడుతుంది మనకి. అంత ట్రాఫిక్ ఉంది, స్లో అవుతుంది. ముందట ఏందో అర్థమైతే లేదు మాకు. ఇక్కడ ట్రైన్ పోతుంది, అందుకే మాకు 6 గంటలకి 1 గంటన్నరకి 8:30 సిగ్నల్ పడ్డది. అక్కడ ట్రాఫిక్ అంటే ఉంటూనే ఉంటుంది. అంటే ఒకసారేమో టోల్ గేట్ల దగ్గర అని, లేకపోతే వేరే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకో వాళ్ళ గురించి వెహికల్స్ ఆపేస్తారు, లేకపోతే అక్కడ ట్రాఫిక్ ఫుల్ ఉన్నా కూడా అట్లా ఆపేస్తారు. మస్తు కారణాలు ఉంటున్నాయి. ఇంకా ఆ రకంగా 2 గంటలు వెయిట్ చేస్తున్నాం కార్లల్లో. అలా వచ్చేసినాం సంగం దగ్గరికి. మళ్ళీ 8 నుంచి 10 దాకా వెయిట్ చేసినాం. ఇవన్నీ చిన్న చిన్న విలేజ్లు ఉన్నాయి, ఇవన్నీ దీని నుంచి వెళ్తూ ఉండాలి ముందుకు. అయితే మా ఫ్లోర్ లాగా అనిపించింది, లోపల ఒకటి వేరేది బయటది. మళ్ళీ ఎక్కడనో ఆడదు, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది. అందుకే ఇది మన జెండా కార్ లాగా ఉండే. ఇది ఒకటేమో పుష్ప ఘాట్ అది ఉందట. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చుడికి మాకు ఎగ్జాక్ట్లీ 11 అయింది ఇక్కడ వరకు వచ్చుడికి, ఈ ప్లేస్కి వచ్చుడికి. మళ్ళీ ఇక్కడ నుంచి మనము అక్కడ వరకు పోవడానికి పోతూనే ఉన్నాం. చాలా దూరం ఉంది, అంటే బాగా ప్లేస్ కదా అంతా కూడా. కార్ పార్కింగ్ కోసం అని వెళ్ళడం ఇంకా ఇవన్నీ దాటుకుంటూ. మేమైతే ఇంకా 144 years వస్తుందని చెప్పేసి ఇట్లా డిసైడ్ అయిపోయినాం, వెళ్ళాలా కంపల్సరీ. మళ్ళీ మనకి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా ఇట్లా ఛాన్స్ దొరకదేమో అన్నట్టు, ఇంకా ఈ జన్మలు అయితే ఛాన్స్ వచ్చింది ఎందుకు వదులుకోవడం అన్నట్టు మేము ప్రయత్నం చేసినాము. దేవుడు మాకు కనికరించిండు, అంటే అనుగ్రహం ఉంది మాకు. అలా అంటే పిల్లల్ని కూడా చూద్దాం, వాళ్ళకు మళ్ళీ వాళ్ళకు ఉంటుందో ఉండదో తెలియదు కదా, ఉన్నప్పుడే ఎందుకు అని చెప్పేసి వాళ్ళకు కూడా కరెక్ట్ వీలు చేసుకొని అన్ని విధాలుగా లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెట్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అలా మొత్తానికి చాలా తృప్తిగా ఉంది. అలాగే మోడీ గారు, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కదా ప్రభుత్వం, చాలా బాగుందండి. అక్కడ ఈ పోలీసులు కూడా ఎంత నవ్వుతూ మాట్లాడిస్తారు, ఎవరికి కూడా కోపం అన్నట్టు అట్లా ఏం లేదు. చాలా బాగుంది అక్కడ సిస్టమ్ అంతా కూడా. ఎక్కడెక్కడ కింద
ఈ కుంభమేళ అనేది 144 ఇయర్స్కి వస్తుంది. అంటే 12 నదులు ఉంటాయి. చెట్లకు కూడా చూడండి ఎంత అందంగా తయారు చేసారు వాటిని, డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. చెట్లకు వీటన్నిటికి కూడా ఇగో చూడండి ఇక్కడ. అంటే ఎప్పుడు హెవీగా ఉంటున్నారు అంటే పబ్లిక్ అమావాస్య, పౌర్ణమి, అలాగే వసంత పంచమి, ఇంకా ఉన్నాయి కదా వేరే వేరే పౌర్ణమి వేరే వేరే, ఆ టైంలో చాలా మంది ఉంటారు. కొంచెం ఇప్పుడు తక్కువనే అట్లా. అంటే అంత ఈ మహాకుంభమేళం అనేది ఏంటిదంటే 12 నదులు ఒక్క నది 12 ఇయర్స్కి వస్తుంది. అంటే 12 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. అయితే అట్లా 12 నదులు 12 ఇయర్స్ వస్తున్నాయి. అంతా కూడా కలిపితేనే 144 ఇయర్స్ అవుతుంది అట్లా అన్నట్టు. లైక్ మళ్ళీ ఇవన్నీ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి సేమ్ మళ్ళీ నదులు స్టార్టింగ్ ఎవరంతా వచ్చింది అట్లా అట్లా అన్నట్టు. ఆ 12 నదులు అయిపోయినాయి కాబట్టి ఇది పెద్దది అన్నట్టు. ఇంకా మహాకుంభమేళం అందుకే ఇంత పెద్దది. దీని ప్రత్యేకత ఒక మెయిన్ సెక్టర్ దగ్గర ఎక్కువ మంది ఉంటారు. అంటే త్రివేణి సంగమంకి వెళ్ళే సెక్టర్ దగ్గరనే చాలా మంది ఉంటారు. అక్కడనే పబ్లిక్ అంతా కోయిలంతా. మా ఆయన దిగి అడగడానికి వెళ్ళి వాళ్ళకు తెలుసుకోవడానికి. అయితే ఇక్కడ ఆర్మూర్ వాళ్ళు ఎవరట కలిసి మాట్లాడు. కార్లో పోయేటోళ్ళు కార్లో రావచ్చు, ట్రైన్లో వచ్చేటోళ్ళు ట్రైన్లో, లేకపోతే ఫ్లైట్లా, ఆ రకంగా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ట్రాఫిక్ గురించి అట్లా అనుకుంటే కార్ అక్కడ దూరంలో పెట్టేసి కూడా మనం బైకులు మాట్లాడుకొని రావచ్చు అట. ఒక్కొక్కరికి 50 రూపీస్ అట. లేకపోతే ఆటోలకి రావచ్చు. అట్లా మాట్లాడుకొని సెక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా స్నానాలు చేసే ప్లేస్లకి. ఇంకా పుణ్య స్నానము, దీని అమృత స్నానం అని ఎందుకు అంటారు అంటే త్రివేణి సంగం దగ్గర అక్కడ అప్పుడు అందరూ గంగా, యమున, సరస్వతి నదులు ఒక దగ్గరనే కలుస్తాయి అన్నట్టు. అదే త్రివేణి సంగం అంటారు. 3 అంటే 3 కదా. అలాగే 24 यही सेक्टर मिलेगा. राम की मूर्ति लगी होगी, उसके खाले उतर जाना. जब वहाँ लास्ट త్రివేణి సంగమం దగ్గర గంగా ఉంటుంది కదా, అసలే కలిపాయట. 2 కూడా వేరే ఉంటాయి కలర్లు. దేవతలు, రాక్షసులు అమృతం చిలికినప్పుడు, సాగరమతం చేసినప్పుడు అమృతం వస్తుంది కదా, దాని నుంచి పడ్డ 3 చుక్కలే ఇక్కడ ఒకటి ఇక్కడ సంగమంలో పడ్డాయి. కుంభమేళం త్రివేణి సంగమంలో అట్లా. అందుకని దానికి అంత ప్రత్యేకత అన్నట్టు. ఇంకా తేరు ఎక్కడికి ఇక్కడ చలి మట్టుకు చాలా విపరీతంగా ఉంది. ఫ్రీజ్ అయిపోతున్నాం. స్వెటర్లు వేసుకోవాల్సింది. అసలు ఏం చూసి వచ్చిరాడు పోయి మరి? అదే అదే వస్తున్నాం, ఇక్కడ చూస్తాం. ఎంత స్మూత్ ఉంది, ఇలా ఎంత గమ్మతుంది. పర్పుల్ లా ఉంది వచ్చిన ఎప్పుడు వేరే డిస్కవర్ అంత బ్రిడ్జ్ లాగా కట్టిరావు అవన్నీ వేసేసి మొత్తం సెట్ చేసారు. అలాగే ఇలా దుప్పట్లు కప్పుకోవాలి. ఇంకా స్వెటర్లో లేనప్పుడు ఏం చేస్తాం. ఇంకా తెల్లందాక కాబట్టి తక్కువనే ఉన్నారు. ఇట్లా అక్కడక్కడ ఉన్నట్టే ఉన్నారు పబ్లిక్. మరీ హెవీగా ఏం లేరు. ఇంకా మార్నింగ్ అయితే పెరుగుతారు ఎక్కువ. చలికి ఎక్కువ రారు కదా పబ్లిక్, అందుకనే తక్కువ అన్నట్టు. మళ్ళీ ఒకటి గమనించినరా, నాగసాధవులే కానీ అఘోరాలు కానీ చాలామంది వీళ్ళందరూ కూడా అసలు ఎక్కడి నుంచి వస్తారో ఈ టైంలో వాళ్ళకి ఎట్లా తెలుసు ఇక్కడికి రావాలా, ఈ టైంకే ఉంది అని చెప్పేసి. ఎంత అసలు మహత్యం అంటే వాళ్ళది మహిమలు బాగా గ్రేట్. అంటే మళ్ళీ ఎట్లా వస్తారో ఎట్లా పోతారో కూడా తెలియదు. అంత అన్ని వేల కోట్ల ఎంతమంది ఉంటారో వాళ్ళు, ఇక లక్షల మంది ఇట్లా చాలా మంది. మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఏంటంటే పడవల ఎక్కడానికి, అదే త్రివేణి సంగమం ప్లేస్కి తీసుకెళ్ళే అక్కడ ఉంటుందట. ఆ సెక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికే జనవరి 11 నుంచి ఫిబ్రవరి 26 దాకా ఉంటుంది ఇది. అంత అన్ని రోజులు 45 డేస్. అలాగే దీనికి ఖర్చు 2 లక్షల కోట్లట అండి ఖర్చు ప్రభుత్వం పెట్టింది. అన్ని విధాలుగా ఫెసిలిటీస్ సంబంధించి హోటళ్ళు అన్ని చాలానే ఉన్నాయి ఇక్కడ. హిందీ అంటే భయం ఉంటుండే, ఏం చదవలేదు చక్కగా. ఇప్పుడు ఏమో చదువు చక్కగా రాదు, లైట్గా వస్తుంది. మహాకుంభమేళం అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇప్పుడు జరుగుతుందండి. అలా పబ్లిక్ కూడా జనాలు, భక్తులు అలాగే అంతా అంటే దేవుని మీద ప్రేమతోనే అన్ని విధాలుగా ఆ రకంగా ప్రతి ఒక్కరూ అటెండ్ అవడానికి ఇష్టపడుతున్నారు, స్నానం ఆచరించడానికి.
వాళ్ళకి ఏసీ అందరికి ఇంట్లో కోసం మొత్తం ఇవన్నీ రూమ్ తయారు చేసిన అట్లా డేరలతోని ఇది బాగున్నాయి పప్ప అన్నాడు ఇది మొత్తం ఇట్లా చెక్క బోటి అంటది, విజయ్ అన్నని అజయ్ అన్న అంటది, అజయ్ అన్న ఇస్తుంది, జోకుంటాయి అలా పిలుపులు. కుంభు మహాకుంభ రోడ్ అయితే పాతదే కదా, ఇది పాతదే. ఇది గంగగడ్డ రోడ్ వస్తున్నాను. అదే అంటే జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాలు పెద్దగా ఉన్నది. తెలిసినట్టు వాళ్ళు చలి పెట్టదు అసలు. అన్ని లైట్లతోని దీపాలు కాంతులతో ఎంత అద్భుతంగా ఉంది. అలాగే ఎక్కువ కూడా లేరు పబ్లిక్ నైట్ టైంలో 12కి అట్లా. కొంచెం దయచేసి కదా, దయచేసి వాటర్ ఫాల్ వస్తున్నాం. డబ్బా 20 రూపాయలు కూడా ఇట్లా ఇది బుట్టి పోసి ఇట్లా పెడతారు కుంకుమ. ఇది మొత్తం రోడ్ రెడీమేడ్ తయారు చేసిరట టోటల్. మళ్ళీ తీసేసుడు ఇది ఐరన్ రాడ్ అట. ఇది దీంతో ఇక మొత్తం నట్ బోట్లు పెట్టి ఫిట్ చేసారు, మళ్ళీ తీసేసుడే. ఆకలి అవుతుందని మనం ఇందామని వెళ్ళినాము 12 o'clockకి, కానీ ఏం లేవు, అన్ని షాపులు బంద్ ఉన్నాయి. ఓన్లీ ఒక ఛాయ్ తాగి వెళ్ళినాం, ఇంకా రిటర్న్ అట్లయింది. రెస్టారెంట్ ఉంది, ఇదేముంది చాలా ఉంది అనుకుంటుంది పాప. దీనిలోనే పల్లొట సాగు ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా 3 దాకా. పొద్దున ఇది 6 గంటల టైంలో ఇట్లుంది. ఇక ఇక్కడ స్వామిలు గురువులు ఉన్నారు ఇక్కడ ఈ టెంట్లో. ఇవేమో రూములు ఇచ్చేటి ఇక్కడ. ఇంకా చాలా మంది వస్తారు అక్కడ నుంచి. ఇక స్టార్ట్ అవుతారు ఇక స్నానాలకి. రూమ్ లాగా ఇది బాగా కౌంటర్. ఇది ఇట్లా స్నానాలకు వెళ్తున్నాము బోట్లా. ఇక బోట్లో స్నానాలకు వెళ్తున్నాము, రేటు మాట్లాడుకున్నాం. ఇంకా అందరూ వీళ్ళందరూ కూడా ఇట్లా ఫుల్ అందరూ అలా ఉన్నారు. చలికి మాత్రం ఫుల్ అడుగుతున్నాం. ఇక ఇవి బాత్రూమ్స్, ఇవేంటియో అంత మంచిగా నీట్గా ఉన్నాయి, అన్ని రేకులు పెట్టి ఇట్టు. ఇక మాయా చూడండి, ఇటు చూడబెట్టు చిన్న చూడు. చేతులు వస్తున్న పట్టుకోమంటే పో అంటుంది, దుప్పటి కూడా కిందకి జారుతుంది. ఇచ్చి వాళ్ళు మంచిగా 50 తీసుకుంటే ముందే చెప్తుంది. మళ్ళీ క్రికెట్ అన్నది సార్ అంటే ఓకే. క్రికెట్ వరకు నీళ్ళు దాకా ఒకటి అవసరం లేదు, నీళ్ళు దాకుండా ఎక్కచ్చు. గిరికెళ్ళి ఎక్కువ నీళ్ళు అడగకుండా ఇంకోటి పచ్చి ఎక్కుతున్నారు మా వాళ్ళు. ఇది 1500 అన్న కానీ 600 మాట్లాడుతున్నారు. అంటే నన్ను మొత్తం విలావు కానీ నువ్వు కూర్చో బాబు. చిన్నప్పుడు నేర్పించుండాలి పాప. చిన్న నేర్చుకున్నది నువ్వు వేసుకో. ఇక అందరు వేసుకో, మా అమ్మ కూడా వేసుకుంది. నేర్పోయింది గల టవల్ ఎక్కడికి వచ్చింది తోడిగా చేతులకి వెళ్ళి. ఒరిజినల్ త్రివేణి సంగం का नहीं लेकर जाओ जी. తాడేటు పోయింది ఇట్లా. మా ఆయనకు చిన్నదానికి కోట్ లాగా వాళ్ళకి బ్యాలెన్స్ ఉండాలి. అదే తప్ప సండ్ర కూర్చుంటే ఇంకా బోట్లు ఎన్ని పోతున్నాయి. పడవ నడిపే వాళ్ళకి ఎంత కష్టం అంటే పాపం చేతులు నొప్పి వస్తాయి అసలు. మళ్ళీ 2 కిలోమీటర్ల దూరం ఉంటుందట అది తీసుకెళ్ళేది. డబ్బులు ఎక్క తక్కని కాదు కానీ పాపం వాళ్ళకైతే పొట్ట గడవాలి కదా, ఫ్యామిలీ నడపాలి కదా. మనం ఇట్లాంటి వీటికి కూడా అప్పుడప్పుడు ఇట్లా పోవాలి. అయితే
వచ్చిన వాళ్ళకు డబ్బులు వస్తాయి. మళ్ళీ ఈ టైంలో ఎక్కువ వచ్చినా కూడా వేరే టైంలో ఎక్కడ వస్తాయి. మళ్ళీ నడిపేటప్పుడు వేరే పడవ అడ్డం వచ్చిందనుకో వాటికి టచ్ అవుతుంది, మనకేమో భయం వేస్తుంది ఎక్కడ లోపలికి పడిపోతుంది అని చెప్పేసి. కానీ ఒక్కొక్కటి అడ్డం వస్తున్నాయి అన్నట్టు అట్లా. అసలు కాదు క్లీనింగ్ అది చెత్త క్లీన్ చేసేది పెట్టలేదా? తింపు తిరుగు వీడియో వస్తుంది తిరుగు లేకు తింపు ఏ ఆడ తక్కువ పడుతుంది నీకు. 3 నదులు కలిసే దగ్గర ఇంకెక్కువ ఉంటాయి. ఇక దగ్గర వచ్చేసినాయి. దాని ఎత్తే మనం ఏం తేలేదు, దాని ఎత్తి తినడానికి వస్తాయి. ఇక గిది విజయ్ కట్టింది గిదిగో నడిచేది ఇది పోయేటప్పుడు అట్లా ఇప్పుడు పోయేటప్పుడు ఇట్లా పోతున్నాం, అట్లా పోయేటప్పుడు అట్లా పోతున్నాం. ఓకే మన సేమ్ కార్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా అచ్చడి ఎల్ఈడి మధ్యలో అదేదో డబ్బల్ లాంటివి కట్టారు డివైడర్. ఇప్పుడు నేను వచ్చిన పక్షులు కలరా అవును దేని అనుకుంటుంది కదా. సింపుల్ చూసింది చాలా ఇంకా ఛార్జింగ్ లేదు. వాళ్ళు ఆడికెళ్ళి ఇంకా ఒకటి వేరే వాళ్ళు మురుగులాడ నూరంతా ఉడకబట్టాలి ఆవిడ కాదు వాళ్ళు పోనని మనమైన ఆడదాకా వచ్చి మరీ చూసినా ఎక్కడెక్కడ ఏమైనా అన్ని విషయాలు ఉరుక్కుంటా రాత్రి ఈడదాకా వచ్చి మరి గాడికి పోయినాం. అప్పుడే ఇంకా సూర్యుడు ఉదయిస్తున్నాడు. అలాగే ఇవి పక్షులు ఏంటియో వీటినేమో అవి బాతుల్లాగా మంచిగా మీద వెళ్తున్నాయి కదా నీటిపైన, చాలా బాగున్నాయి అసలు. ఎన్ని గానం ఉన్నాయి ఇవి. పక్షులకి మనం ఏమైనా తీసుకోవాలా తినేటివి పెట్టడానికి, లేకపోతే వాళ్ళు అమ్ముతారు. 2 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది, చిన్న మురుకుల్లాగా వస్తాయి, కొన్ని వస్తాయి అందులో. అట్లా మనం వేయొచ్చు. ఇంకా పాపం వాటికి వేరే దేశాల నుంచి వస్తాయట పక్షులు అవన్నీ కూడా ఇక్కడికి. చూడు పడవ నుంచి అయితే దిగినాము. స్నానం చేయడానికి వెళ్తున్నాము. అమృత స్నానం, అలాగే సూర్యభగవానుడు, ఆ పక్షులే కానీ ఎంత అద్భుతంగా ఉంది కదా. గమ్మత్ అనిపించింది మాకైతే, చాలా మంచి అనిపించింది. గంగమ్మ తల్లి ఒక 26 అర్ధగంట పైననే పడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చుడికి. అంటే మనం స్నానం చేసే ప్లేస్కి రావాలంటే బోట్లు ఎక్కిన తర్వాత స్నానం చేయడానికి ఎగ్జాక్ట్లీ మేము 7కి దిగినాము కిందికి స్నానం చేయడానికి. అమృత స్నానం, పుణ్య స్నానం ఆచరించడం. వీడియోలు అయితే తీసుకుంటాం కదా మనం, మనకు ఫోటోలు వీడియోలు, చిన్న పాప పెద్ద పాప నేను అందరం తీసుకుంటూనే ఉన్నాం. బాగుంది అలా. అలాగే గంగలో పైసలు వేయాలట, మా అమ్మ ఇస్తుంది, ఇంకా మాకు ఇచ్చింది ఏమైనా చేంజ్ చిల్లర మొక్క అలా వేసి
అలాగే సూర్య నమస్కారం చేసుకున్నాను. మళ్ళీ అక్కడ మేము స్నానం చేసే దగ్గర లోతు ఎక్కువ లేదు, లైట్ ఉంది. స్నానం చేయడానికి ఇంకా మునిగి తేలడానికి లేదు, ఇట్లా పడుకొని వేయడమే ఇంకా అక్కడ అట్లా వేయాల్సి వచ్చింది. మళ్ళీ ఏంటంటే అక్కడ లోతు ఉంటుందట అక్కడక్కడ, ఇట్లా ఏమంటారు కోపులో ఏవో అవి ఉంటాయి కాబట్టి ఇంకా మునిగే ఛాన్స్ ఉంటుందని భయం పెట్టించారు. అందుకే ఇంకా లేదు, ఓన్లీ పడుకుంటేనే సెట్ అయ్యేటట్టు ఉంది అక్కడ ఆ ప్లేస్లో. అట్లా కూర్చుండే పోసుకొని మళ్ళీ తల ముంచినాం, అలా వేసినాం. ఇంకా అట్లా అయింది. ఎవరిది వాళ్ళకు ఫుల్ హడావిడి అక్కడ. ఇంకా పొద్దున మటుకైతే చలి బాగుండే, ఇప్పుడు ఇంకా చేస్తున్నాం అన్న సంతోషం ఒకటి ఉన్నది అంతే. అక్కడ ప్రతి గంగలో చేస్తాము, కానీ ఇది ఒక అద్భుతం లాగా కాబట్టి ఇంకా అదో ఫీలింగ్ వేరే, ఇంకా చెప్పలేము అలా. అలాగే ఇలా సూర్యుడికి ఇట్లా ఇట్లా నీళ్ళు ఇట్లా అర్పిస్తున్నట్టు ఇలా చేసిన కోసేపు ఫోటోలు దిగడం. మళ్ళీ చిన్న పాప ఫస్ట్ అమ్మ చేసేసిన తర్వాత పెద్దది వెనకకెళ్ళి చేసింది అన్నయ్య వాళ్ళు. అలాగే మా ఆయన అయితే ముందే చేసేసిండు, వీళ్ళు మనం తీసుకొచ్చిన వాళ్ళు అలా నిల్చున్నారు అక్కడ కూడా సైడ్ చూడండి ఎంత పబ్లిక్ అంటే కొంచెం టైం కాగానే ఎంతమంది పెరిగిపోయారు, ఫుల్ మంది పెరిగిపోయారు. అలా మాకైతే ఇట్లా మంచి సారీస్ ఇట్లా కట్టి ఇట్లా వేసిర్రు, బట్టలు వేసుకోవడానికి మంచిగా ఉండే మాకు ఆప్షన్. వాళ్ళు పట్టుకున్నారు, చెద్దర్లాగా ఉండే కాబట్టి ఇంకా మాకు సెట్ అయిపోయింది. ఇక అట్లా పడవలనే అట్లా వేసేసినాం మంచిగా. ఇంకా ఫేస్కి క్రీమ్ పెట్టుకుంటే సన్ స్క్రీము అలా పప్ప చిన్నదానికి పెడుతున్నాడు, సరిగ్గా పోలేదని ప్రేమ బాగా. అలాగే అక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాం, ఇంకా బయలుదేరుతున్నాం. మొత్తం 1.5 hour అయినట్టున్నది. పోవడం అర్ధగంట, స్నానానికి అర్ధగంట, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడానికి ఒక 1/2 hour అలా. ఇంకా ఫుల్ వీడియో ఉందండి, కంప్లీట్ అయిపోలేదు. ట్రాఫిక్లో ఏమైనా ఇబ్బంది పడ్డామా మొత్తం ఫుల్ వీడియోలో ఉంటుంది.